హాయ్ ఫ్రెండ్స్, హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గుడ్. ఫ్రెండ్స్, ఈరోజు తిమ్మరాజుపల్లి టీవీ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ నైట్ అయితే మూవీ చూశాను. నాకు పర్సనల్లీ ఒక డీసెంట్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది భయ్య. అండ్ ఈ మూవీని కిరణ్ అబ్బవరం గారు అయితే ప్రొడ్యూస్ చేశారు. ఒక న్యూ డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వడం అనేది నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో స్టోరీ ఏంటో చూద్దాం భయ్య. ఇది ఒక 90s బ్యాక్డ్రాప్ లో జరిగిన విలేజ్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు కొద్దిగా. అండ్ తిమ్మరాజుపల్లి అనే ఒక ఊరిలో ఒక టీవీ అయితే ఉంటుంది. ఆ టీవీ చూడడానికి చాలా మంది అయితే వస్తారు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా టీవీని దొంగతనం అయితే చేస్తారు. అసలు ఆ టీవీని ఎవరు దొంగతనం చేస్తారు, ఆ నిందని సతీష్ మీద ఎందుకు వేస్తారు, ఈ సతీష్ అనే వ్యక్తి ఎవరు అసలుకి, తర్వాత ఏం జరుగుతుంది అనేది మూవీ స్టోరీ భయ్య. హానెస్ట్లీ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్ అయితే ఒక సింపుల్ లైన్ ని తీసుకొని చాలా డీసెంట్ గా ఎగ్జిక్యూట్ చేశాడని అయితే చెప్తాను. అండ్ నాకు సర్పంచ్ క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఆ తర్వాత సతీష్ క్యారెక్టర్ అని చెప్తాను. ఈ మూవీలో అందరు టీవీ చూడడానికి ఆ ఇంటికి రావడం, అక్కడ కొత్త ప్రేమలు పుట్టడం అండ్ కొన్ని గొడవలు కూడా సృష్టించడం, అంతా విలేజ్ న్యాచురల్ లుక్ లాగా అనిపించింది. హీరో హీరోయిన్ మధ్య జనరేట్ చేసిన లవ్ అయితే సింపుల్ అండ్ స్వీట్ గా, నాకైతే ఒక డీసెంట్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది భయ్య. అండ్ నైస్ యాక్టింగ్ బై సతీష్ అని చెప్తాను ఖచ్చితంగా. లాస్ట్ వరకు ఆ ఇంట్లో దొంగతనం చేసిన టీవీ ఎవరు తీసారనేది కొంచెం సస్పెన్స్ గా బాగానే మెయింటైన్ చేయగలిగారు. అఫ్ కోర్స్ మనకు అర్థమైపోద్ది. అండ్ ఈ మూవీలో విఎఫ్ఎక్స్ లో అలాంటి ఏమీ లేకుండా అన్ని న్యాచురల్ లొకేషన్స్ లో చాలా బాగా తీశారు భయ్య, ఖచ్చితంగా చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మూవీలో నెగిటివ్స్ గురించి చెప్పాలంటే, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనకైతే హార్ట్ టచింగ్ ఎమోషనల్ సీన్ కానీ ఫన్ కానీ ఒక్కటి కూడా అనిపించదు. ఏదో మూవీ చూసామనే ఫీలింగ్ లో ఉంటాం ఖచ్చితంగా. అండ్ సాంగ్స్ కూడా సెకండ్ హాఫ్ లో, అంటే మూవీలో లాస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది తప్పించి మిగతా సాంగ్స్ అన్ని నాకైతే నచ్చలేదు భయ్య. ఓవరాల్ గా ఒక డీసెంట్ మూవీ. ఖచ్చితంగా ఫ్యామిలీస్ తో వెళ్ళి ఒకసారి మూవీని అయితే చూడండి. ఒక డీసెంట్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ ఆల్రెడీ మీలో ఎవరైనా మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కమెంట్స్ అయితే చెప్పండి భయ్య, నేను తెలుసుకుంటాను. అండ్ మన వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.